ఈ వీడియోలో నేను కొత్త వంటకం నేర్పిస్తున్నానండి. ఇది చలికాలం బాగా పనికొస్తుంది. ముఖ్యంగా రక్తహీనత ఉన్న వాళ్ళకి, తర్వాత ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి అందరికి ఉపయోగపడుతుందండి ఇది. దీనికి ముందుగా ఒక కళాయి తీసుకొని అందులోని కొంచెం నూనె వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆవాలు చిటపటలాడాక కొంచెం జీలకర్ర, తర్వాత ధనియాలు కొంచెం ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, టేబుల్ స్పూను. తర్వాత కొంచెం మినప్పప్పు, అలాగే శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. కొంచెం మెంతులండి, ఒక పావు చెంచా మెంతులు వేస్తే బాగుంటుంది, కమ్మదనం వస్తుంది దానికి. ఇట్లా వేయించేసుకోవాలి, దోరగా వేయించుకోవాలి. ఇలాంటి మరెన్నో కొత్త వీడియోల కోసం మీరు మా నేర్తేసుకో కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 4 నిలువుగా చీల్చినవి, కొంచెం చింతపండు వేసేసి కొంచెం బాగా కలిదిప్పుకోవాలి. తర్వాత మనం సిమ్ చేసేసి అందులో కొంచెం వేయించుకోవాలి. కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇంగు ఇష్టం లేనివాడు వెల్లుల్లి వేసుకోవచ్చండి, నేను ఇంగు వేసాను. ఇప్పుడు కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ కాయగూర చాలా మంచిదండి. మనకందరికీ తెలిసిన కాయగూర ఇది. ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలోని ఒక టేబుల్ చెంచా నూనె తీసుకుంటే సరిపోతుంది. అందులో మనం ముందుగా తరిగి పెట్టుకుని బాగా కడిగేసి శుభ్రంగా కడిగి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు వేసుకుంటాము. దీన్నే తెలంగాణలో గోకరకాయ అని కూడా అంటారు. ఈ గోరుచిక్కుడుకాయలు చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇలా వేయించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి, కొంచెం పసుపు, వేసుకొని దీన్ని బాగా అలా వేపాలండి. అందులో నీరంతా పోవాలి. కొద్దిసేపటికి ఇవి మెత్తగా అవుతాయి. దీనికి మూత పెట్టకూడదు, మెత్తగా అవుతాయి ఇలాగా. అవి కొంచెం మెత్తబడ్డాక కొంచెం రంగు మారాక ఒకసారి మధ్యలో చెక్ చేయండి. దీన్ని ఇలా వేపేసుకోవాలండి. నల్లబడకుండా చిన్న ఫ్లేమ్లోనే మనం వేయించుకున్నామంటే కనుక మెత్తబడతాయి. తర్వాత ఇప్పుడు ఇందాక తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదా మిక్సీ జార్లోని, అందులోకి ఈ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇట్లా ముక్కలన్నీ వేసేసుకొని మళ్ళీ మనం మిక్సీ పట్టేసుకుంటే కొంచెం ఇలా పౌడర్లా తయారవుతుంది. దీంట్లో కొంచెం నీళ్లు పోసుకుంటే మెత్తబడుతుంది. దాన్ని పచ్చళ్ళలో రుబ్బేసుకున్నాము. మళ్ళీ చివరిగా కొంచెం ఒక పాత్ర తీసుకొని అందులోని నూనె వేసుకొని నూనె బాగా మరిగాక కొంచెం ఆవాలు వేస్తే ఆవాలు చిటపట్లాడేంత వరకు ఉంచాలండి. ఒక ఆవాలు వేస్తే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. ఇలాగ ఆవాలు చిటపడలాడాక స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. ఆ పోపుని మళ్ళీ మనం ఈ పచ్చడిలో వేసేసుకోవాలి. ఇలా పచ్చడి తయారైపోతుంది. థ్యాంక్ యూ.